నమస్తే, వెల్కమ్ టు మగధా న్యూస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. ప్రశ్న రావణ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో 2 వారాల నుంచి పదే వినబడుతున్న పేరు ఇది. నిజానికి ఇతడు చేసిన ఘనకార్యాలు అలాగే ఉన్నాయి, ప్రభుత్వం తీసుకున్న చర్యలు అలాగే ఉన్నాయి. ఆ తర్వాత ఇది తీవ్రమైన స్థాయిలో పొలిటికలైజ్ అవ్వడం కూడా అదే స్థాయిలో ఉంది. సో మొత్తానికి ఇతడు సమాజం మీద రుద్దిన పేరు ఏంటి అంటే రావణ్. ఈరోజు ఒక సమాజం మొత్తం కూడా ఈ రావణుణ్ణి చీత్కరించుకునేలాగా తిట్టేలాగా ఇతడు చేశాడు. ఏ ఉద్దేశంతో అయితే అతడు ఈ ఛానల్లో ప్రశ్న రావణ్ అని పెట్టుకున్నాడో అది సూపర్ సక్సెస్ఫుల్ చేసుకుంటున్నాడు ఈ టైం డ్యూరేషన్లో. నిజానికి అంతకుముందు అతన్ని ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రమే అతడు రావణ్ అని తెలిసేమో, కానీ ఇది ఇష్యూ అయిన దగ్గర నుంచి అందరూ రావణ్ అంటూ రావణ్ తిడుతున్నాడు. నిజానికి అతడి పేరు బచ్చలకూరి జోసెఫ్. తన తల్లిదండ్రులు పెట్టిన పేరు బచ్చలకూరి జోసెఫ్. తమ మతం ఏదైతే ఉందో ఆ మతంలోనే ఒక గౌరవప్రదమైన పేరు జోసెఫ్ అని అంటున్నారు. అలాంటప్పుడు ఆ మతాన్ని, అతడు ఉన్న మతాన్ని ఆచరించకుండా హిందూ మతంలోని రావణ్ అని పేరు పెట్టుకొని ఈ హిందూ మతంలోని రావణుణ్ణి హిందూ మతాన్ని పలచన చేయడం కోసమే అతడు పెట్టుకున్న టార్గెట్ ఇది. హిందూ మతం మీద టార్గెట్ చేయడం కోసం, హిందూ మతాన్ని తిట్టించడం కోసం, హిందూ మతాన్ని ద్వేషించే వాళ్ళ సంఘాలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఏకం చేయడం కోసం ఇతడు పెట్టుకున్న పేరు రావణ్. ఇది ఈ విషయంలో ఇప్పుడు ఈ టైం డ్యూరేషన్లో అతడు సక్సెస్ఫుల్గా రావణుడిని తిట్టిస్తున్నాడు. అలా పదే మనం రావణ్ అని మాట్లాడడం వల్ల మన సనాతనాన్ని, మన హిందుత్వాన్ని మనమే పలచన చేసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి నేను అందరికీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఇతన్ని రావణ్ అని ఎవరు పిలవద్దు. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ పోలీస్ స్టేషన్లో కానీ అతడి పేరు రావణ్ అని ఎక్కడ కూడా నమోదు కాలేదు. ఇతడి సర్టిఫికెట్లు కూడా ఎక్కడ బయటికి రాలేదు. అలాగే ఇతడు ఎక్కడా కూడా అతడి పేరు జోసెఫ్ అయితే ఇప్పటి వరకు మొత్తం ప్రభుత్వ దగ్గర ఉన్నది జోసెఫ్ అనే ఉంది, బచ్చలకూరి జోసెఫ్ అనే ఉంది. ఎక్కడ ఇతడు గెజెట్ తీసుకున్న దాఖలాలు కూడా లేవు. జస్ట్ అతడి ఛానల్కి ఒక పెట్ నేమ్ లాగా పెట్టుకుంటే దానినే ప్రామాణికంగా ప్రశ్న రావణ్ అని మాట్లాడుతూ ఉండడం వల్ల అతడే నానియో బాబియో ఇలాంటి పేర్లు పెట్టుకుంటే ఎవరికి అభ్యంతరాలు లేవు. కానీ ఇతడు రావణ్ అని పేరు పెట్టుకున్న ఉద్దేశం ఏంటి అంటే హిందూ మతంలో దేవతలు లేరు, హిందూ మతం లేదు, ఇదంతా కూడా పుక్కిడి పురాణం అని పదే అందరికీ చొప్పించడానికి తీసుకున్న పేరే ఈ రావణ్ అనే పేరు. అతడి ట్రాప్లో దయచేసి పడొద్దు అని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే మన ఇతిహాసాల విషయానికి వెళితే మన రామరాజ్యంలోని రావణుడు గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే రావణుడు రావణ బ్రహ్మ అంటాం. రావణుడు బ్రాహ్మణోత్తముడు, రావణుడు పరమశివ భక్తుడు. రావణుడి శివ భక్తిని శంకించడానికి కూడా లేదు. శివ పూజ కానిదే రావణుడు గంగనైనా ముట్టేవారు కాదు. పురాణాలు ఆ విధంగా చెబుతున్నాయి. అంత మంచి రావణుడికి ఎందుకు ఇంత నెగిటివ్ పేరు వచ్చింది అంటే అతడు చేసిన ఒక చిన్న తప్పు కారణంగా. అదే ఆనాటికి అతి పెద్ద తప్పు, ఈనాటికి కూడా అదే పెద్ద తప్పు. తన చెల్లిని అవమానించారు అని చెప్పి ఎవరైతే అవమానించారో ఆ వ్యక్తి భార్యను బంధించి తీసుకువెళ్ళి అశోకవనంలో పెట్టారు. అది మన రామయ్య సతీమణి సీతమ్మ కావచ్చు, అలాగే ఏ వ్యక్తి సతీమణైనా కావచ్చు. ఆనాడు పరాయి వ్యక్తి భార్యని లొంగ తీసుకోవాలనుకోవడం, పెళ్లి చేసుకోవాలనుకోవడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళని బంధించడం ఎంత తప్పు అని చెప్పడానికే రామాయణం ఉంది. రామాయణం మంచేది చెడేది, రామతత్వం ఏది రావణతత్వం ఏది, రెండింటినీ కూడా మంచిని చెడుని వేరు చేసి చూపించిందే రామాయణం. అంటే ఆ తప్పుకి ఫలితం ఏ విధంగా ఉంది? రావణుడు తన రాజ్యాన్ని మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. తన రాజ్యం మొత్తం కూడా కుప్పకూలిపోయింది. ఏ మూలన లేకుండా లంకా దహనం అయిపోయింది. అదేవిధంగా రావణుడి వంశం కూడా సర్వనాశనం అయిపోయింది. తన కళ్ళ ముందే తన సైన్యం మొత్తం, తన వాళ్ళు మొత్తం మరణించారు. ఒక్క తప్పు కారణంగా, ఆ తప్పు విషయంలో వెనక్కి తగ్గని కారణంగా రావణుడు తన రాజ్యాన్ని కోల్పోయాడు, తన ప్రాణాన్ని కోల్పోయాడు, తన వారసుల్ని, తన వంశాన్ని మొత్తాన్ని సర్వనాశనం చేసుకున్నాడు. అలాంటి రావణుడు మరణించే సమయంలో తన కంటి చూపులో ఎవరిని చూశాడో తెలుసా? రాముణ్ణి చూశాడు. రాముణ్ణి చూసి వేడుకున్నాడు. రాముడి యుద్ధ పటిమను చూసి, రాముడి తేజస్సును చూసి, రాముడి వచ్చస్సును చూసి అలా ముగ్ధుడైపోయాడు తన మరణించే క్షణాలు కూడా. అదేవిధంగా రాముడిని ఈ సమయంలో నిన్ను చూడాల్సి వచ్చిందా, ఇలాంటి నా చివరి క్షణాల్లో నిన్ను చూడాల్సి వచ్చిందా అని ఆయన ఎంతో బాధతో రామనామ జపం చేస్తూ రాముడు గురించి కీర్తిస్తూ ఆయన మరణించాడు. ఆయన కన్ను మూసే సమయానికి కూడా ఆయన కనుబొమ్మల్లో ఉన్న ముద్ర రామముద్ర. ఎదురుగా ఉన్న రాముడిని చూస్తూనే రావణుడు కన్ను మూశాడు. ఆ విధంగా రావణుడు మరణించే క్షణంలో రాముణ్ణి కీర్తిస్తూ మరణించాడు రావణుడు. కానీ ఈ ప్రశ్న రావణ ఏం చేస్తున్నాడు? ఇష్టం వచ్చినట్టుగా సీతమ్మను అపహాస్యంగా మాట్లాడుతున్నాడు, రామయ్యను అవహేళన చేస్తున్నాడు, ఇతిహాసాలను అవమానపరుస్తున్నాడు, పురాణాలను అవమానపరుస్తున్నాడు. మరి ఇలాంటి వాడు రావణుడి పేరు పెట్టుకోవడానికి అర్హుడా? రావణుడి పేరు పలకడానికి కూడా అర్హుడు కాదు.
అలాంటి వ్యక్తి పేరు ఎందుకు మాట్లాడాలి? ఇతడికి మరి హిందూ దేవతలంటే నమ్మకం లేదు, పురాణాలంటే నమ్మకం లేదు, రామయ్య అంటే నమ్మకం లేదు, సీతమ్మ అసలు లేనే లేదు అని మాట్లాడుకునే వీళ్ళు మరి రావణ్ అనే పేరు ఇతిహాసాలలో ఉన్న రావణుడి పేరు ఎందుకు పెట్టుకున్నట్టు? కావాలని హిందూ మతాన్ని భ్రష్టు పట్టించాలి అని, హిందూ మతంలో హిందూ మతాన్ని పాడు చేయాలి అని, హిందూ మతాన్ని నెగిటివ్ చేయాలి అని. కాబట్టి నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఎవరు కూడా రావణ్ అని పిలవద్దు. ఇతడు బచ్చలకూరి జోసెఫ్, అందరూ కూడా బచ్చలకూరి జోసెఫ్ అని మాత్రమే పిలవండి అని మగధా న్యూస్ నుంచి మరొకసారి అప్పీల్ చేస్తున్నాను. దట్స్ ఆల్ ఫర్ నౌ.